జిందాల్ కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు అప్పజెప్పాలని బొడ్డవరం నవోదయ స్కూల్ సమీపంలో రైతులు పోరాటం చేస్తున్నారు. జిందాల్కి భూములు ఇచ్చి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా జిందాల్ పరిశ్రమ రాకపోవడంతో 2013 చట్టం ప్రకారం 5 సంవత్సరాల్లో పరిశ్రమలు పెట్టకపోతే తిరిగి రైతులకు ఇవ్వాలని నిబంధన ఉంది. ఈ నిబంధనను అనుసరించి జిందాల్ కోసం భూములు ఇచ్చిన రైతాంగానికి ఎవరు భూమి వారికి అప్పజెప్పాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదని ఎంఎస్ఎంఈలు ప్రభుత్వం పెట్టదలుచుకుంటే మరలా ఆ రైతుల నుంచి భూమి సేకరించి పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రత చేస్తామని హెచ్చరించారు. జిందాల్ కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు అప్పజెప్పాలని బొడ్డవరం నవోదయ స్కూల్ సమీపంలో రైతులు పోరాటం చేస్తున్నారు. జిందాల్కి భూములు ఇచ్చి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా జిందాల్ పరిశ్రమ రాకపోవడంతో 2013 చట్టం ప్రకారం 5 సంవత్సరాల్లో పరిశ్రమలు పెట్టకపోతే తిరిగి రైతులకు ఇవ్వాలని నిబంధన ఉంది. ఈ నిబంధనను అనుసరించి జిందాల్ కోసం భూములు ఇచ్చిన రైతాంగానికి ఎవరు భూమి వారికి అప్పజెప్పాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదని ఎంఎస్ఎంఈలు ప్రభుత్వం పెట్టదలుచుకుంటే మరలా ఆ రైతుల నుంచి భూమి సేకరించి పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రత చేస్తామని హెచ్చరించారు. అందువలన తాడో పేడో తేలే వరకు మనం ఈ పోరాటం కొనసాగించాలి. మనకు భూమి కోసం పోరాటం అప్పుడేమో ఏదో బిర్యానీ కోసం పోరాటం అప్పుడు అవుతుంది. మనం ఇది నిజమో కాదో చూడాలంటే మనకి ఈరోజు మనం ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి 14 నెంబర్ జీవో ఇచ్చి భూములన్నీ ఇంకొక తగలపడేటట్టు చేసింది గవర్నమెంట్. దానికోసమేమో గిరిజనులు మనుషులను చూడకుండా పోలీసుల దగ్గర పెట్టి వాళ్ళు నచ్చినట్టు చెట్లు పుట్టలు తొలేస్తారు. కానీ వాళ్ళు అడిగే శక్తి కాదు. ఇప్పుడు మనకి భూమి వెనక్కి ఇవ్వకుండా ఎవరికి అప్పచెప్పేయాలని చెప్పి రోజు పోలీసులు మన చుట్టూ తిరుగుతారు. మనం చెప్తున్నది ఒకటే, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఉద్యోగాల పేరు మీద బిర్యానీల కోసం కూర్చోబెట్టి వాళ్ళు చెప్తున్నారు. మన ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి. కానీ మనం ఏదైతే మన భూమికి నష్టపరిహారం ఉందో ఏమీ తేల్చకుండా 2 లక్షలు ఇచ్చి మన భూమి అంతా తీసుకోవాలని చూస్తారు. 2 లక్షలకి ఇవాళ గేదె కూడా రాలేదు. దానికోసం చూసుకోవాలని చెప్పి వాళ్ళు మార్చుకోవాలని చూస్తారు. ఆ చట్టం ప్రకారం 2000 నిర్వాహకుల ఐక్యత మాకు అప్పగించాలి. స్లోగన్ మార్చి భూములు మాకు వెంటనే అప్పగించాలి. భూములు మాకు వెంటనే అప్పగించాలి.